నమస్తే, వెల్కమ్ టు V10 న్యూస్. ఈ రోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు అన్ని కలిసి బెల్లంపల్లి పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంపూర్ణ మద్దతు తెలిపి కులాలకు అతీతంగా అందరూ సంఘటితమై హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి బెల్లంపల్లి పట్టణ పూర్తి బంద్కు పిలుపునివ్వడం జరిగిందని బంద్లో వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఇక ఈ సందర్భంగా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. जय बोलो हनुमान की, जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम, तन से बोलो, मन से बोलो, जय श्री राम, 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 भारत माता की, जय बोलो हनुमान की, जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम, तन से बोलो, मन से बोलो, जय श्री राम, 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 भारत माता की, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय 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 श्री राम, जय 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 श्री राम. బంగ్లాదేశ్లో హిందువులైనటువంటి హిందువులు అక్కడ మైనార్టీలు వాళ్ళ మీద దాడులు, మహిళలను రోడ్ల మీద గొల్ల ఈడ్చుకుంటూ పోవడం, పసిపిల్లలని చూడకుండా కూడా గురిపెట్టి చంపుతున్నారన్న. అక్కడ జరిగిన గొడవ వేరు, అక్కడ రిజర్వేషన్ల కోసం గొడవ జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల గొడవను కాస్త మత కొల్లాలుగా సృష్టించి, అల్లర్లు సృష్టించి అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద మారణకాండ సృష్టిస్తున్నారన్న. పిల్లలన్న మంచకొండలో గురిపెడితే ఆ ఫోటోలు విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. దానికి నిరసనగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక నుంచి బంధుకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ బంధుకు బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు అందరూ సహకరించారన్న. విద్యా సంస్థలు కూడా సహకరించినాయి. వాళ్ళందరికీ చేతులు జోడించి మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. దయచేసి ఈ బంధును సాయంకాలం వరకు కొనసాగించండి. మన ఇంట్లో ఒక అశుభ కార్యం జరుగుతూనే ఒక 3 రోజులు 4 రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవన్నా. మేము హిందువులం, కులం అనేది మాకు గడప లోపటనే, గడప దాటితే మేము అందరం హిందువులం. అక్కడ చనిపోతున్న వాళ్ళు కూడా హిందువులే. వాళ్ళ కోసం సంఘీభావంగా ఒక్కరోజు నిరసన కార్యక్రమం అంటే బంధుతోటి నిరసన తెలుపుతున్నాం. స్వచ్ఛందంగా అందరూ సహకరిస్తున్నారు దీనికి. వాళ్ళందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి వాళ్ళ అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతా కీ. బెల్లంపల్లి పట్టణంలోని హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యానికి, చెప్పలేనటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి హిందూ సంఘాలందరూ కూడా కలిసి బెల్లంపల్లి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి అన్ని కుల సంఘాలు, పెద్దలు అందరూ కులాలకు అతీతంగా అందరం సంఘటితమై హిందూ సంఘాల ఐక్యవేదిక నుంచి ఈరోజు బెల్లంపల్లి పట్టణ పూర్తి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి గాను వ్యాపారస్తుల నుండి, ఆటో డ్రైవర్ల నుండి, చిరు వ్యాపారస్తుల నుండి ప్రతి ఒక్కరి నుండి కూడా మాకు అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. వారందరికీ కూడా హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత అద్భుతంగా మాకు సహకరించినటువంటి మీరంతా కూడా సాయంత్రం వరకు నిరాటంకంగా సాయంత్రం వరకు ఇదే బంద్ను కొనసాగించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్యవేదిక నుండి పిలుపునిస్తున్నాం. దేశం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. మత రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించే విధంగా
దేశం మొత్తం హిందూ అనేవాడు మేల్కోవాలనే విధంగా కోరుతూ హిందూ సంఘాల ఐక్యత ఇలానే వర్ధిల్లుతుందని మరొకసారి తెలియజేస్తూ జై శ్రీరామ్.